మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉదయకాలపు వాక్యదానాలలో భాగంగా మరి కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని సంఘటనల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు సంఖ్యాకాండం 20వ అధ్యాయం నుంచి మోషే సాత్వికాన్ని కోల్పోయినటువంటి అంశాన్ని మనం మరి ఆధారంగా చేసుకొని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మనం సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతాను. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నువ్వు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు తాగుటకిమ్ము. దేవుని స్తోత్రం కలుగును గాక. సందర్భం ఏంటంటే, మోషే మరి ఇశ్రాయేల్ ప్రజలను దేవుని ప్రణాళిక ప్రకారం ముందుకు నడిపిస్తా ఉన్నాడు. కొన్ని అద్భుతాలు జరిగాయి, మరి మధ్యలో కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. వీరికి మరి సమస్యలు వచ్చినప్పుడు మోషే మీద నిష్ఠూరంగా మాట్లాడటం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మాకు ద్రాక్షాలు లేవు, అంజూరాలు లేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు, మా పశువులకు కూడా నీళ్లు, ఐగుప్తులో ఉంటే బాగుండేది, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అని మోషే మీద వారు మరి నిష్ఠూరంగా మాట్లాడటం చూసి మోషేకు కోపం వచ్చింది. మరి ఈ సందర్భంలో మరి మోషేను అహరోనులు ప్రత్యక్ష గుడార ద్వారం వద్ద ప్రార్థన చేశారు. దేవుడు వారికి చెప్పిన సందర్భం, మోషే ఆ కర్రను తీసుకో, ఆ బండనుతో మాట్లాడు, టచ్ చేసి మాట్లాడు, నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లతోటి వాళ్ళ దాహాన్ని తీర్చు, వాళ్ళ పశువుల దాహాన్ని తీర్చు అని దేవుడు ఆజ్ఞాపిస్తే మోషేకి మీకు నీళ్ళు నేను రప్పించాలా అని కోపోద్రేకుడై మరి అక్కడ ఏం చేశాడో చూద్దాం. 10వ వచనం 2వ లైన్ నుంచి 20వ అధ్యాయం సంఖ్యాకాండం 10వ వచనం 2వ లైన్ నుంచి మనం చదువుకుందాం. మేము ఈ బండ్లో నుంచి మీకు నీళ్లు రప్పింపవాలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రను ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులు తాగెను. మరి ఈ విషయాన్ని పరిశీలన చేస్తే దేవుడు చెప్పిన దానికి భిన్నంగా ఈ మోషే చేశాడు. ఆ కర్రతో మాట్లాడు, టచ్ చేసి అంటే, ఆ బండతో మాట్లాడు అంటే మరి కర్ర తీసుకొని 2 సార్లు ఆ బండను గట్టిగా కొట్టాడు. నీళ్ళు అయితే వచ్చినాయి, దేవుడైతే కార్యం చేశాడు. మరి వాళ్ళ పశువులకి వాళ్ళకి నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. అయితే మోషే సాత్వికాన్ని కోల్పోయాడు అనేది ఈ విషయాన్ని బట్టి మనం తెలియాలి. ఎందుకంటే మన భార్యాభర్తల విషయాల్లో కూడా మరి కొట్టుకుంటూ ఉంటారు, సహనాన్ని కోల్పోతారు. చివరి వరకు, చనిపోయే వరకు సాత్వికాన్ని పోగొట్టుకోకూడదు. ఒక పాస్టర్గా, ఒక నాయకుడిగా ప్రజలు నడిపిస్తున్నప్పుడు నడిపించే ప్రజలు దేవుని బిడ్డల మీద కోపాన్ని ప్రదర్శించడం అనేది తగదు. అయితే మోషే తన జీవితంలో మరి సాత్వికుడైన దేవుడి దగ్గర సర్టిఫికెట్ తీసుకున్నప్పటికి కూడా ఒకానొక సమయంలో మరి వారిని కానానికి చేర్చేటటువంటి సందర్భంలో చివరి క్షణాల్లో మోషే సాత్వికాన్ని కోల్పోయాడు. దేవుడు అందుకు ఫలితాన్ని ఏమి ఇచ్చాయంటే మరి వారిని కానాను చేసే అధికారాన్ని మోషే దగ్గర తీసివేశాడు. అప్పుడు మోషేని ఈ భూమి నుంచి కూడా తీసేసి యెహోషువకు అప్పచెప్పి యెహోషువ ద్వారా కానానికి వాళ్ళని నడిపించాడు. ఈరోజు నువ్వు నేను సాత్వికాన్ని దేవుడు అప్పచెప్పిన పనిని బట్టి మరి సాత్వికాన్ని చివరి క్షణం వరకు కోల్పోకూడదు. భార్యాభర్తల మధ్య సాత్వికం కోల్పోకూడదు. చివరి దాకా కొట్టుకుంటూ ఉంటారు. చనిపోయే వరకు సహనాన్ని కలిగి ఉండాలి. ఈ ఆత్మీయ జీవితంలో మరి దేవుని బిడ్డలుగా మన ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు, మరి పరిచర్యలో ముందు నాయకత్వంలో ముందు కొనసాగించబడుతూ ఉన్నప్పుడు మరి రకరకాల ప్రజల మధ్య వారి సమస్యలు మన దగ్గర తీసుకొచ్చినప్పుడు వారి మీద మరి కోపాన్ని ప్రదర్శించకూడదు. సహనాన్ని కోల్పోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసి మరి ఆ కార్యాల ద్వారా దేవుడు వాళ్ళలో మార్పు కలిగిస్తాడు, వారిని ముందుకు నడిపిస్తాడు అనేటువంటి గొప్ప ఓర్పు, సహనాన్ని కలిగి ముందు నడిపించాలి. ఇక్కడ మోషే ఏం చేశాడంటే తన సహనాన్ని కోల్పోయాడు, కోపాన్ని ప్రదర్శించాడు. ఆత్మీయ జీవితంలో మరి ముందుకు నడిపిస్తూ మరి గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నటువంటి లక్షలాది మందిని సాత్వికత ముందు నడిపిస్తున్నప్పుడు చివరి వరకు ఆ సాత్వికాన్ని కాపాడుకోలేకపోయాడు, ఓడిపోయాడు, సహనాన్ని కోల్పోయాడు. వారిని ముందుకు నడిపించడంలో దేవుడు మోషే ఆ పని నుంచి మోషేని తప్పించాడు. తర్వాత యెహోషువకు అప్పచెప్పాడు. యెహోషువ మరి ఆ పనిని ముగించినట్లుగా మనం బైబిల్ చూస్తాం. ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ సంఘటన ద్వారా చివరి వరకు సహనాన్ని కోల్పోకూడదు, చనిపోయే వరకు ఓర్పుని, సహనాన్ని కోల్పోకూడదు.
సాత్వికాన్ని కోల్పోకూడదు, సహనం కలిగి మరి ఆత్మీయ జీవితంలో ముందు నడిపించబడాలి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.